నిన్నటి వీడియోలో బ్రుకుటి మీద అంటే కనుబొమ్మల మధ్యలో ధ్యానం చేస్తే ఎందుకు అనేది మనం చెప్పుకున్నాం. ఈరోజు హార్ట్ మీద ధ్యానము చేస్తే ఏమవుతుంది, ఫలితాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ హార్ట్ మీద ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే మిగతా చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అంటే హార్ట్ చక్రము అన్ని చక్రాలలో కన్నా చాలా పెద్ద చక్రం. ఆ చక్రం మీద ధ్యానం చేసినప్పుడు మిగతా అన్ని చక్రాలు కూడా యాక్టివ్ అవుతాయి. ఇది ఎలా జరుగుతుందంటే హార్ట్ అనేది మన బ్లడ్ పంపింగ్కి సాధనం కాబట్టి ఇది అన్ని అవయవాలకు బ్లడ్ సర్క్యులేషన్ చేస్తుంది. కాబట్టి హార్ట్ మీద ధ్యానం చేయడం వలన మిగతా చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి. అంటే ప్రత్యేకంగా ఒక దాని మీద చేయవలసిన అవసరం లేకుండా మన 4వ చక్రమైన హార్ట్ మీద ధ్యానం చేసినప్పుడు అనాహత చక్రము అని అంటారు దీన్ని. అంటే మనము తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందగలుగుతాము. మరి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఫాలో మై ఛానల్.